హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మన కస్టమర్ల కోరిక మేరకు అయితే మరి G+1 హౌస్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మరి థంబ్నెయిల్లో చూసినట్టు మీరు జస్ట్ మనకు 40 lakhsకే ఈరోజు అయితే హౌస్ అయితే తీసుకొచ్చాను. మరి G+1 అంటే ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి గ్రౌండ్ వచ్చేసి ఓనర్స్ అయితే మరి రెండు పర్పస్లో ఆలోచించి అయితే కింద అయితే 3 సింగిల్ రూమ్స్ అయితే ఇచ్చారు. 2 పర్పస్లో కింద సింగిల్ రూమ్స్ ఇచ్చారు. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి చుట్టూ సరౌండింగ్ కూడా కాలనీ అయితే డెవలప్ అయిపోయినది. నియర్ బైలో కూడా మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కానీ, మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కానీ, అలాగే మనకు మెయిన్ రోడ్ నుంచి కానీ చూసుకుంటే కూడా నియర్ బైలో ఉందని చెప్పుకోవచ్చు. మరి నియర్ బైలో వచ్చేసి స్కూల్స్, అలాగే హాస్పిటల్స్, ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఈ ఏరియాలో మనకు ఈ ప్రాపర్టీకి అయితే అవైలబుల్ ఉందని చూసుకోవచ్చు. మరి ప్రాపర్టీ విషయానికి వస్తే దీనికి వచ్చేసి మరి 25 feet రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. మనకు కింద అయితే మరి ఓనర్స్ 2 పర్పస్లో ఆలోచించి కట్టారు కాబట్టి కింద వచ్చేసి మనకు 3 సింగిల్ రూమ్స్ అయితే మన కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలాగే ఒక్క రూమ్ కూడా మనము ఒక 3000 లాగా రెంట్కి ఇచ్చుకున్నా కూడా కింద మనకు పైన వచ్చేసి మనకు ఒక 15,000 నుంచి 18,000 వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. దీనికి మనం చూసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి మనకు మెట్ల కింద అయితే ఒక వాష్రూమ్స్ అయితే ఒక 2 అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు వీడియోలో చూసుకున్నట్టు బ్యాక్ సైడ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. మరి సింగిల్ రూమ్లో అయితే చూసుకుంటే ఏదైతే మనకు 2 రూమ్లు అయితే మరి రెంటర్స్ అయితే బయటకు వెళ్ళడం వల్ల ఏంటంటే ఇది వచ్చేసి మరి ఓపెన్గా ఉన్నది. ప్రజెంట్ అయితే ఇది ఒక ఏదైతే మనం ఇది సింగిల్ రూమ్ చూస్తున్నామో ఈ సింగిల్ రూమ్ వచ్చేసి 2 రూములు కూడా సేమ్ ఇదే లొకాలిటీలో దీనిలాగానైతే ఉంటాయని కూడా దీనికి వచ్చేసి చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి లొకేషన్లో, మరి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అయితే ఉన్నది. ప్రాపర్టీ డైమెన్షన్ కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ కూడా చెప్పుకోవచ్చు. మనకు పొజిషన్ వచ్చేసి టోటల్గా వచ్చేసి ప్రాపర్టీ వచ్చేసి మనకు 80 square yardలో అయితే ఉన్నది. 80 square yardలో ఉంది. మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 60 square yardలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి మరి 60 square yardలో ఉంది. టోటల్గా వచ్చేసి మనకు పొజిషన్లో వచ్చేసి 80 square yards అయితే ఉన్నది. ఇది వచ్చేసి టోటల్గా మన నియర్ బైలో కూడా మన లొకేషన్స్ హైలైట్ చూస్తే కూడా చాలామంది అయితే మన కస్టమర్లు మరి G+1 తక్కువ బడ్జెట్ అడిగారు కాబట్టి మరి జస్ట్ 40 lakhsకు మనకు ఒక 15 నుంచి 18,000 రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే ఇది ప్రాపర్టీ అయితే చెప్పుకోవచ్చు. మన నియర్ బైలో చూసుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉన్నది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎలా ఉందా అని కూడా ఒకసారి అయితే మన వీడియోలోకి వెళ్ళి చూసాము. ఇది వచ్చేసి మనకు మరి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ కూడా మనకి ఇదైతే ఫ్రంట్లో ఉన్నదో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ స్కూల్ అని కూడా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే మెయిన్ రోడ్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ ఉన్నది. మరి 1/2 kilometer డిస్టెన్స్ అంటే కూడా మనకు నియర్ బైలో వచ్చేసి మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి బిల్డింగ్ ఏజ్ వచ్చేసి మనకు 15 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి అప్పుడున్న ప్లాన్ ప్రకారం అయితే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మరి అప్పుడు ఓనర్స్ మరి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి బిల్డింగ్ వచ్చేసి చాలా స్టాండర్డ్ మరి కన్స్ట్రక్షన్లో అయితే చాలా బాగుందని కూడా మనము చెప్పుకోవచ్చు. సో అది ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు ఒక లివింగ్ హాల్ లాగా కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు గల్లీలో చూసుకుంటే అయితే ఒకటి అటాచ్డ్గా అయితే ఒకటైతే వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ ఏరియాలో ఆల్మోస్ట్ చూసుకుంటే మనకు ఒక 50 నుంచి 55,000 వరకు కూడా ఈ ఏరియాలో ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే రన్ అవుతుంది. మరి ఓనర్స్ వచ్చేసి వేరే సైడ్ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టాం. ఇది వచ్చేసి చూసుకోవచ్చు. మనకు చిన్నగా వచ్చేసి ఇది ఒకటి హాలు, ఎందుకంటే అప్పుడు 15 years బ్యాక్ దీనికి కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మరి ప్లానింగ్ అనేది అప్పుడు ఉన్న ప్లాన్ ప్రకారమే దీనికైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మీరు హాల్ లాగా కూడా వాడుకోవచ్చు, అలాగే బెడ్రూమ్ లాగా కూడా దీనికైతే వాడుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మరి కిచెన్కు ప్రక్కనే మరి మనకు ఆగ్నేయంలో అయితే ఒకటి వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఆగ్నేయంలో కూడా వాష్రూమ్ అనేది చాలా వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ మరి ప్రాపర్టీ లొకేషన్ కానీ చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి 20 into 27 మనకు 60 square yards అయితే రీషెడ్ అయి ఉన్నది. అలాగే పొజిషన్లో చూసుకుంటే మాత్రం 80 square yards ఉన్నది. లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకు మీర్పేటలో వచ్చింది. మీర్పేట ఏదైతే స్వాగత్ గ్రాండ్ హోటల్ ఏదైతే ఉన్నదో ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర అయితే ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వచ్చి చూసుకుంటే జస్ట్ 4 నుంచి ఒక 5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. 4 నుంచి 5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్ ఏదైతే మీర్పేట మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ ఉంది. ప్రైస్ వచ్చేసి మనకు 40 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నాం. 40 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నాం. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి చాలామంది అయితే 60 square yards అనేది నోటరీ హౌసెస్ ఉంటాయని చెప్పేసి చాలామందికి హబ్బగా ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రాపర్టీ అయితే మనం దగ్గర ఉండి కూడా మీకు ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీకు
బ్యాంక్ లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాం. మరి తక్కువ బడ్జెట్లో మరి అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ కావాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్స్ ప్రొడక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో హౌసెస్ కానీ మరి అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్న వాళ్ళు మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.